ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఫీ ప్లాజా భరత్ కుండ్ అంటుంది. 500 సంవత్సరాల పురాతన చరిత్ర. ఎన్నో వందల వేల మంది ప్రాణాలని త్యాగం చేసి సాధించుకున్న మన గొప్ప దేవాలయం, శ్రీరాముడు నడయాడిన నేల, అదే మన రామ జన్మభూమి అయోధ్య. అద్భుతమైన దేవాలయం నిర్మించారు ఫ్రెండ్స్ అయోధ్యలో. శ్రీరామ జన్మభూమి 13 కిలోమీటర్ల నుంచి చూసారా ఫ్రెండ్స్. ఈరోజు మేము అయోధ్య బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాశీ నుండి చాలా అద్భుతమైన దేవాలయం నిర్మించారు. ఇక్కడ ఎదురుగా చూడండి ఫ్రెండ్స్, రాములవారి ధనస్సు ఆకారం ఫ్రెండ్స్, బాణం గుర్తులాగా ఆర్చ్ నిర్మించారు. వెల్కమ్ టు అయోధ్య. హిందీలో అయోధ్య నగర్ మే ఆప్కి స్వాగత్ హై అని చెప్పేసి రాశారు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఆర్చ్ మాత్రం. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం అయోధ్య వీధులు స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. మేము మహాకుంభ యాత్రలో వచ్చినప్పుడు దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఆపారు. ఈ ప్రతి గలీలో చూస్తే లక్షల్లో జనాలు ఫ్రెండ్స్. ఎటు చూసినా లక్షల్లో జనాలు అనమాట. ఒక రోజు 20 నుంచి 25 లక్షల మంది అయోధ్యని దర్శనం చేసుకున్నారు ఫ్రెండ్స్, మహాకుంభ యాత్ర శుభ సందర్భంగా వచ్చినప్పుడు. ఇప్పుడు మేము వచ్చాము, అసలు మన మార్చిలో వచ్చాము, ఖాళీగా ఉన్నాయి చూడండి రోడ్లు. చాలా అద్భుతంగా డెవలప్ అయింది. చాలా వరకు రోడ్లు వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు మాత్రం రోడ్లన్నీ ఫినిష్ అయిపోయినాయి. చిన్న మ్యూజిక్ క్లిప్ వేస్తా ఫ్రెండ్స్. అయోధ్య వీధులన్నీ చూస్తుండే అద్భుతమైన అందమైన రోడ్లన్నీ. ఫ్రెండ్స్ ఇక్కడ చౌరస్తాలో ఏదో రింగులాగా పెట్టారు, దానిపైన మొత్తం ఏదో రాసి పెట్టారనమాట. వెళ్ళే దారిలో కూడా ఫ్రెండ్స్ ప్రతి సెంటర్లో రోడ్డు మధ్యలో కానీ ఇటు చివరిలో కానీ స్తంభాలు పెట్టేసి ఆ స్తంభాల పైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అనిపించింది. రోడ్లు అయితే చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసి పెట్టారు. ఆ దూరంగా మీకు స్వామివారి గోపురం కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇది ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. మీకు వీడియోలో కనబడిందో లేదో తెలియదు కానీ ఫ్రెండ్స్, మాకు కనబడింది. ఇక్కడే ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగుతుంటే మాత్రం కనబడుతుంది ఫ్రెండ్స్. నేనైతే వీడియో తీస్తున్నాను, దాంట్లో మీకు కనబడుతుందో లేదో తెలియదు. చాలా అద్భుతంగా ఉంది ఫ్లైఓవర్ కూడా చూడండి. మొత్తం ఐరన్ యాంగ్లర్స్, ఏదో ఫారెన్ కంట్రీలో సముద్రాల పైన కట్టినట్టు కట్టారు. మొత్తం రోడ్లు అయితే ఎక్కడెక్కడ మొత్తం పెద్ద వీధులు రెడీ చేసి డెవలప్మెంట్ చేశారు అయోధ్యని మాత్రం. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ ఫ్లైఓవర్ దిగుతున్నాను చూడండి. దిగుతుంటే మీకు దూరంగా స్వామివారిది గోపురం, దేవాలయం గోపురం కనబడుతుంటుంది చూడండి. ఆ దూరంగా ఇప్పుడు నేను జూమ్ చేశాను. మళ్ళీ కిందికి దిగిన తర్వాత కనబడుతుందో లేదో తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం పాలరాతితో కట్టిన దేవాలయం. ఎందుకంటే మళ్ళీ దేవాలయం దగ్గర కూడా చూపిస్తాను మీకు. దేవాలయం లోపల మాత్రం అలో లేదంట. ఇంతకుముందు మాత్రం మాకు ఛాన్స్ దొరికిండే మేము అప్పుడు మహాకుంభ యాత్రకు వచ్చినప్పుడు. ఎందుకంటే అప్పుడు ఫుల్ హెవీ క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం ఫోన్లకి అలో చేశారు. ఇప్పుడైతే మొత్తం ఫోన్లన్నీ అక్కడే లాకర్లు, పెద్ద లాకర్లు కట్టారు. ఆ లాకర్లలో పెట్టేశాం. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ రైట్ మొత్తం పురాతన కాలం నాటి దేవాలయాలు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చూడాల్సినవి. కానీ మెయిన్ అయోధ్యను మాత్రమే దర్శనం చేసుకుని వచ్చాము మేము. ఫ్రెండ్స్ ఎదురుగా బోర్డు కనబడుతుందిగా చూడండి, మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ అని చెప్పేసి పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడే చూడండి చౌరస్తాలో మంచి వీణ పెట్టారు. మేము ఆ లైన్లో వచ్చినప్పుడు పోయినసారి ఇక్కడ బండ్లు పెట్టించేసి నడిపించారు ఫ్రెండ్స్. బండ్లు ఇక్కడే అండి, చాలా దూరంలో పెట్టించారు. ఈ ఆర్చ్లోంచి లోపలికి వెళ్ళి మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయినాం ఫ్రెండ్స్. రిటర్న్ అయ్యి ఇప్పుడు ఇందాక వీణకి ఈ పక్క నుంచి వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ వీణకి ఈ పక్క నుంచి వెళ్తున్నాం. ఇది హైవే రోడ్ అనమాట. ఈ రోడ్లో నుంచి ముందుకెళ్ళి రైట్కి తిరిగాము. చూడండి ఎంత డెవలప్ చేశారు. మొత్తం ఎటు చూసినా ఆ రోడ్లు డివైడర్ల అటు ఇటు స్తంభాలు పెట్టి, ఆ స్తంభాల పైన మొత్తం ఒక వైబ్, రామాలయం మందిరంలోకి ఎంటర్ అవుతుంటే ఎలా ఉంటుందో అంత అద్భుతమైన ఒక వైబ్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ రాగానే ఒళ్ళు పులకరించిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అయోధ్య రామ మందిరం అంటే మన వాళ్ళు ఎంత కష్టపడితేనో ఇది సాధ్యమైంది. ఈ పక్కనే సరయూ నది కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్కి దగ్గరలోనే పక్కన సరయూ నది ఉంది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య అంటేనే. ఇది మన ఉత్తరప్రదేశ్లో ఉంది, మీ అందరికీ తెలుసు. చూడండి ఫ్రెండ్స్, ఆర్చ్ ఎంత అద్భుతంగా అందంగా తయారు చేశారు. ఎటు చూసినా వీధుల్లో మాత్రం వీధి దీపాలు పెట్టేసి అద్భుతంగా రెడీ చేసి పెట్టారు. మేము ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకుంటానికి వచ్చిన దగ్గర ఇక్కడ హనుమాన్ విగ్రహం పెట్టారు చూడండి ఫ్రెండ్స్. ఈ హనుమాన్ విగ్రహం లోపలికి వెళ్తే లోపల అంతా సీతారామచంద్ర స్వామికి సంబంధించిన హిస్టరీ ఉందన్నమాట. దీన్ని రామ్ దర్బార్ అని పిలుస్తారంట ఫ్రెండ్స్. కాసేపట్లో మా గైడ్ మొత్తం డీటెయిల్స్ చెప్తాడు. మీకు మా గైడ్ చెప్పేదంతా వినిపిస్తాను, డైరెక్ట్ మీరే వినండి.
जय श्री राम। मंदिर का नाम राम दरबार, राम दरबार। इधर जनकपुरी में कल्याणम करने के बाद राम सीता के इधर पट्टाभिषेकम हुआ। 11,000 ईयर्स राम सीता ने इधर राज्यम किया। ये अंतःपुरा परिवारम का दर्शनम, वो सीता देवी किचन रूम आपने देखा, जहाँ पे सीता माता ने भोजनम बनाया, अंता परिवार को भोजनम दिया, दशरथ महाराजा आशीर्वादम दिया। लोग रामा रामा कहते, लेकिन आज से कोई राम नहीं, पहले सीता बैक राम। आज भी मंदिर में सीताराम सीताराम। ये रोड का नेम शहीद मार्ग। शहीद मार्ग 90 को कार सेवा हुआ। हिंदू लोग बाबरी मस्जिद पे झंडा लगाए, उस बार मुलायम सिंह ने गोली चलाई। 2000 हिंदू राम राम कहते हुए ये रोड पे शहीद हो गए। ये रोड का नेम शहीद गली। उसी दिन से भोजनम नहीं करते स्वामी जी। 1000 साधु महात्मा का अन्नदान सेवा सीता के भोजन से चलता है, जो आपने सीता पिता किचन देखा। जब एक 1000 साधु महात्मा 500 विद्यार्थी रहते, उनको 200 गौ, ये अन्नदान सेवा महाराज जी चलाते। सभी लोग भगवान का नमस्कार करेंगे। त्रिमूर्ति राम लक्ष्मण सीता, नीचे 2 मूर्ति, छोटा चिन्ना मूर्ति, छोटा मूर्ति राम सीता। ये उज्जैन के राजा विक्रमादित्य को नदी पे मिला, वो नदी से लाकर के यहाँ रखा गया है। इधर का दर्शन करेंगे, इधर में लड्डू गोपाल का दर्शन। जय श्री राम। जय श्री राम। సీతారాముల కళ్యాణం తర్వాత ఆయన రాజ్యాధికారం చేపట్టినప్పుడు వెళ్ళిన రాజదర్బార్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ వంటగదిలో సీతమ్మ తల్లి వంట చేసిందంట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఉన్న స్వాములు ఇప్పుడు ఇక్కడ ఇది భోజనశాలగా వాడుతున్నారంట. उधर में पूरा परिवार का दर्शन है राम दरबार का, आपने देखा। इधर में वर्णिनी राम सीता का दर्शन। ये कार्तिक पुरुष और पूजा माता ने भोजन बनाया। आज 1000 साधु महात्मा एक पत्थर में भोजन करते हैं 12 बजे से 2 बजे तक। कोई हिंदू आता, साधु महात्मा जो होते सबको पूरी अन्नदानम महाराज जी देते। स्वामी का संकल्प राम का गुड़ी नहीं बनता, भोजन नहीं करते, नमक नहीं खाते। सीता समीर का గైడ్ చెప్పింది విన్నారుగా ఫ్రెండ్స్. నా వెనకాల మొత్తం సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ భర్త శత్రుఘ్నులకు సంబంధించిన విగ్రహాలు, ఇదంతా భోజనశాల అనమాట. రామ్ దర్బార్ నుంచి బయలుదేరి ఫ్రెండ్స్ హనుమాన్ గడి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హనుమాన్ గడి అంటే శ్రీ ఆంజనేయ స్వామి రామభక్త హనుమానుడు కదా ఆయన గుడికి వెళ్తున్నాం. ఆ గుడికి వెళ్ళే దారిలో వీధులు అనమాట. ఇవన్నీ సేమ్ కాశీలో లాగే ఉన్నాయి. ఇక్కడ మొత్తం షాప్స్, స్వీట్ షాప్స్, ఎక్కువ స్వీట్సే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం ఆయనకి స్వీట్సే ఇష్టమేమో మరి. చూడండి జనాలు ఎంత హెవీగా ఉన్నారో. జనాలు మాత్రం లక్షల్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఫుల్ హెవీ క్రౌడ్ అనమాట. మరి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందేమో తెలియదు. ఏ గలీలో చూసినా కూడా కిటకిటలు ఆడుతున్నారు హనుమాన్ గడిలో. చూడండి హనుమాన్ గడి ఇది మెయిన్ స్వామివారి గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇది హనుమాన్ గడి, హనుమాన్ గడి అని పిలుస్తారు దాన్ని. నా వెనకాల కనబడుతుంది చూసారుగా, ఇవన్నీ మెట్లు ఫ్రెండ్స్. ఆ లోపల అక్కడ కనబడేది గర్భగుడికి లోపలికి ఎంటర్ అయ్యే ఒక ఆర్చ్ అనమాట, దర్వాజా. ఎంత హైట్లో స్టెప్స్ కట్టారో ఆ స్టెప్స్ పైన ఎక్కిపోవాలి. గుడి కూడా పైనే హైట్లో ఉంటుంది. చూడండి క్యూ లైన్లు దగ్గర దగ్గర ఒక 5-6 క్యూ లైన్లు ఉన్నాయి. ఏ క్యూ లైన్లో చూసినా కూడా మొత్తం 1 వే ట్రాఫిక్ అయ్యింది. మళ్ళీ అటు వెనక నుంచి దిగిపోవడానికి పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం. చూడండి మొత్తం ఎంత హెవీ క్రౌడ్ ఉందో వెనకాల. నేను పైకి ఎక్కి కిందికి చూపించా, కింది నుంచి పైకి చూపిస్తున్నా. చూడండి ఎంత ఉన్నారో జనాలు. ఖాళీ ఈ క్యూ లైన్లోనే వేలల్లో ఉన్నారు జనాలు. అది అక్కడ బజార్లలో నుంచి స్టార్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళిన దాకా ఈ కిటకిటలు ఆడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. లోపలికి కూడా వెళ్ళడానికి ఎంతో ఇరుక్కొని పోవాల్సి వస్తుంది. చూడు ఎంత. ఇది మెయిన్ దేవాలయం స్వామివారిది. హనుమాన్ జై శ్రీరామ్, శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. హనుమాన్ గడి చూడండి, ఎటు చూసినా జనాలు కిటకిటలు ఆడుతున్నారు. తలకాయలే కనబడుతున్నాయి చూడండి ఫుల్గా. హనుమాన్ గడి కూడా చాలా పురాతనమైన దేవాలయం ఫ్రెండ్స్. ఇది రాముల వారి భక్తుడు, ఈయన వీర భక్తుడు కాబట్టి చాలా అద్భుతంగా నిర్మించారు అప్పట్లో దేవాలయం. దీనికి కూడా ఒక ప్లస్ ఏంటంటే దేవాలయానికి 4 పక్కల ఎంట్రన్స్లో ఓపెన్ పెట్టారు ఫ్రెండ్స్ శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి. కానీ జనాలు మాత్రం ఫుల్ తొక్కిసలాట్లాగా ఉంది ఫ్రెండ్స్.
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎంత హడావుడి ఉందో మామూలుగా లేదు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన దేవాలయం. మీరు కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదా. మీ అందరిపైన ఆ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం అయోధ్య రామయ్య మందిరంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత వెనక సైడ్ నుంచి బయటికి వెళ్తే అయోధ్య రామ మందిరానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద విస్తీర్ణంలో విశాలంగా కట్టారు ఫ్రెండ్స్. చాలా విశాలమైన ప్లేస్ అనమాట. అద్భుతంగా నిర్మించారు దేవాలయాన్ని మాత్రం. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. అది ఫినిష్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. నాకు తెలిసి ఇంకొక 1 year అయినా పడుతుందేమో. గంటలు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద గంటలు పెట్టారో. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా స్వీట్ బాక్సులు తెచ్చిస్తే పంతులు గారు కొంచెం స్వీట్ తీసుకొని మళ్ళీ బాక్సులు మనకే ఇస్తున్నారు. ఎదురుగానే ఆంజనేయ స్వామి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. చూడండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆల్రెడీ ఇందాక మీకు దర్శనం చేయించాను, మళ్ళీ కూడా చేయిస్తున్నాను చూడండి. ఇది మొత్తం స్వామివారి గర్భగుడి గోపురం అనమాట. ఆ గంట నుంచి కరెక్ట్గా చూడండి, ఈ మనుషుల హెడ్ పై నుంచి అక్కడ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అక్కడే స్వామివారి విగ్రహం ఉంది. అసలు ఎంతమంది జనాలు ఫ్రెండ్స్, వేలల్లో ఉన్నారు. ఇదంతా దేవాలయం పరిసర ప్రాంతాలు. వెనక నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత దేవాలయ పరిసర ప్రాంతాలు అనమాట. ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయేది. మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళంతా మళ్ళీ రామ మందిరంలోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి దారి ఉందన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మేము రామ మందిరంకి వెళ్తున్నాము. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి గుడి, హనుమాన్ గడి. మొత్తం ఫుల్ హెవీ క్రౌడ్. నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇంతే హెవీ క్రౌడ్ ఉంది. మహాకుంభ మేళ అప్పుడేమో రోడ్లన్నీ నిండిపోయినాయి. ఇప్పుడేమో ఓన్లీ దేవాలయం పరిసర ప్రాంతాల్లో నుంచే జనాలు ఉన్నారు. అప్పుడు ఏంది, రోజు 25 లక్షల మంది జనాభా. ఏ రోడ్లు చూసినా అసలు చీమలు రాలని అంటారు కదా ఫ్రెండ్స్, అట్లా ఉన్నారనమాట జనాలు. ఇదేమో మొత్తం చూడండి, ఇప్పుడు ఈ రోడ్లన్నీ స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయిన తర్వాత అనమాట. ఈ సైడ్ ఏమో కాంపౌండ్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా, అసలు అద్భుతంగా ఆర్మీ సెక్యూరిటీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వర్క్ అయితే నడుస్తూ ఉంది. మేము ఇప్పుడు మనుషులు దారి నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఇక్కడ అంజన్న చూడండి మా పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఏమనలేదులే కానీ మొత్తం ఇవన్నీ దారి అనమాట, నడిచే దారి. ఆ దారిలో కూడా ఫుల్గా షెడ్లు వేశారు, చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్. అయోధ్యని సాకేత్ అని కూడా పిలుస్తారంట. మహావిష్ణువు 7వ అవతారమే శ్రీరామచంద్రుడు. ఆయన జన్మించిన స్థలం అనమాట ఇది. ఎంత గొప్పగా రెడీ చేస్తున్నారంటే అంత గొప్పగా రెడీ చేస్తున్నారు. చాలా విశాలమైన ప్రాంగణం. నడిచి దాదాపు ఒక 1.5-2 kilometers నడవాలి మనం. అంత నడిస్తే కూడా చూడండి క్యూ లైన్లలో ఎంత హెవీ క్రౌడ్ ఉందో. 1528లో తురుష్క రాజులు మన రామ మందిరాన్ని కూలగొట్టి అక్కడ బాబ్రీ మసీదుని కట్టారంట ఫ్రెండ్స్. 1992లో మన వాళ్ళు డిసెంబర్ 6 రోజు ఆ బాబ్రీ మసీదుని కూలగొట్టి మళ్ళీ మన రామ మందిరం కట్టాలని చెప్పేసి ఎన్నో వేల మంది ప్రాణత్యాగాలు చేస్తే అప్పుడున్న గవర్నమెంట్, ములాయం సింగ్ యాదవ్ గారి గవర్నమెంట్ టైంలో కొన్ని వేల మందిని షూటెడ్ సైడ్ ఆర్డర్ ఇచ్చి కాల్పిచ్చేసాడంట ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఎంతో వాళ్ళ త్యాగాల ఫలితం, వాళ్ళ భక్తికి నిదర్శనం ఈ రామాలయం నిర్మితం అయింది ఫ్రెండ్స్. ఇది చెప్పుకోవడానికి ఎన్నో కష్టాలు పడితేనే ప్రతి మనిషి ముందుకు వెళ్తాడు. అలాగే ఒక ఇనుముని పొయ్యిలో కాల్చి కొడితే ఎట్లా ఒక వస్తువు తయారవుతుందో అలాగే ఈ రామ మందిరం నిర్మాణం కావడానికి ఎన్నో వందల వేల మంది ప్రజల ప్రాణాలు త్యాగం చేసిన ప్రతిఫలం ఈరోజు మనం ఈ రామజన్మభూమిని దర్శనం చేసుకొని జై శ్రీరామ్ అని పిలుచుకోవడానికి మన మెమరీ, మన పురాతన చరిత్ర ఈరోజు మనం చూసి ఆనందిస్తున్నాం ఫ్రెండ్స్. ఇది స్వామివారి గుడిలోకి వెళ్ళడానికి ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ దగ్గరే మొత్తం లోపల లాకర్లు ఉన్నాయి. ఈ లాకర్లలోనే మొత్తం మన ఫోన్లన్నీ మొత్తం ఇక్కడే డిపాజిట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక ఫోన్లో కలవలేదు. లోపలికి వెళ్ళి ఫోన్లు డిపాజిట్ చేసిన తర్వాతే మనం లైన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. మేము బయటకు వచ్చేటప్పుడు చేసింది ఇది. చాలా అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇది స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు పెద్ద హాల్ పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే దర్శనం చేసుకుని అలసిపోయి ఉంటే ఒకవేళ వచ్చి మీరు కాసేపు ఇందులో రిలాక్స్ అయ్యి వాటర్ తాగడానికి, వాష్రూమ్స్ వెళ్ళడానికి చాలా పెద్ద సెంట్రల్ హాల్ తయారు చేసి పెట్టారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ హాల్లో చాలా వందల చైర్లు వేశారు. ఇవన్నీ లాకర్ రూమ్స్ అనమాట. ఈ లాకర్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, చాలా పెట్టారు. ఒక్కటేసారి నీకు మొత్తం ఈ కౌంటర్ అనమాట, ఆ లేడీస్ ఉన్నది. ఇవన్నీ ఆ లైన్ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం లాకర్ రూమ్స్ అనమాట. మన ఫోన్లన్నీ ఇక్కడే భద్రపరచాలి. ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఏమని తెచ్చినా. ఆర్చ్ సెంటర్లో గోపురం అనమాట ఫ్రెండ్స్.
అటు ఇటు మొత్తం అయ్యే లాకర్లే. ఇక్కడ రాములవారి విగ్రహం పెట్టారు, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ శ్రీ అంజన్న గారు స్వామివారికి ఏదో దర్శనం దండం పెట్టుకున్నాడు, అక్కడ ఏదో కొబ్బరి చిప్పు ఉంటే తిందామని ప్రయత్నం చేశాడు. ఇక్కడ కూర్చున్నాడు చూడండి, మంచిగా విగ్రహం, మంచి భారీ విగ్రహం పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది. గోల్డ్ కలర్లో రాములవారి విగ్రహం. జై శ్రీరామ్. ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం మీ అందరిపైన ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, గుడిలో నుంచి బయటికి రాగానే మనకు రైట్ సైడ్లో ఒక అన్నప్రసాదం పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ గోధుమ రవ్వ కిచిడి, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎంతన్నా తినొచ్చు. కిచిడి అయితే అసలు అన్లిమిటెడ్గా పెడుతున్నారు. మన ఓఆర్ఎస్ కూడా ఒకసారి పోయి తాగిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా ఇస్తూనే ఉన్నారు. ఇన్ని వేల లక్షల మంది, 1-2 లక్షల మంది దాకా ఉన్నారు ఫ్రెండ్స్ జనాభా. అక్కడ వంటలు మాత్రం రెడీమేడ్గా ఎలా రెడీ చేస్తున్నారు అన్నీ అక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు. లోపల అంతా లైవ్లో వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు గోధుమ రవ్వ కిచిడి అద్భుతంగా ఉంది, మిరియాల పౌడర్ వేసి చాలా రుచికరంగా ఉంది. ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగినన్ని ఇస్తున్నారు. నిజంగా ఇక్కడ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ సీతారామచంద్ర స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, రొట్టెలు మిషన్లకి వెళ్ళి రాలి పడుతున్న రొట్టెలు ఎట్లా వంట చేసేది కూడా అక్కడ లైవ్ చూపిస్తున్నారు అనమాట. తర్వాత మీకు అయోధ్య స్వామిది చూడండి, ఇది ఇక్కడ టెంపుల్ వాళ్ళు పెట్టిందనమాట. అది లైవ్ పై మొత్తం ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయని చూపించేది మీకు. ఎందుకంటే అక్కడ మేము చూపించలేకపోయాగా, ఇప్పుడు ఈ టీవీలో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్వామివారి ప్రసాదం కడుపు నుండి ఆరగించి బయలుదేరాం ఫ్రెండ్స్. ధరంపద్ అని చెప్పేసి ఇక్కడ కమాన్ పెట్టారు చూడండి, ఎంత ఆర్చ్లాగా. ఇక్కడి నుంచి మేము బయలుదేరి ఫ్రెండ్స్ గోరఖ్పూర్ వెళ్ళి, గోరఖ్పూర్ నుంచి సనౌలి బార్డర్ నేపాల్ పశుపతినాథ్ దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పశుపతినాథ్ దర్శనం ప్లస్ ముక్తినాథ్ దర్శనం అన్నీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియోని కంటిన్యూ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సీతారామచంద్ర స్వామి ఆర్చ్ ఇది. మళ్ళీ ఇక్కడ కూడా సూర్యదేవుడిని ఆయన రథం పైన వెళ్తున్నట్టుగా పెట్టారు. ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే మాకు నేషనల్ హైవే 27లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేషనల్ హైవే 27 నుంచే గోరఖ్పూర్ వెళ్తున్నాం మేము. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. జై శ్రీ సీతారామచంద్ర స్వామికి జై.